జోసెఫ్ రవెన్ అరెస్ట్ అయితే ఈ ప్రకాష్ రాజ్, తులసి చంద్, పృథ్వీరాజ్ వీళ్ళంతా ఫైట్ చేస్తా ఉన్నారు అతని కోసం. ప్రకాష్ రాజ్, పృథ్వీరాజ్, తులసి చంద్ వీళ్ళు తెలంగాణ సెంటిమెంట్ ని ఎందుకు రెచ్చగొడతా ఉన్నారు? జోసెఫ్ రవన్ అరెస్ట్ అయితే తెలంగాణకి ఏం సంబంధం? తెలంగాణ సెంటిమెంట్ కి ఏం సంబంధం? రవన్ ని కాపాడదామనే ప్రయత్నం చేస్తా ఉన్నారు వీళ్ళంతా. రవన్ అనే పేరు జోసెఫ్ క్రిస్టియన్ కి సంబంధించిన వాడు. సో తులసి చంద్ కూడా క్యాథరిన్ అంటే క్రిస్టియన్ సంబంధించిన వాళ్ళే. సో ప్రకాష్ రాజ్ కూడా క్రిస్టియన్స్. అంటే వీళ్ళకి సనాతన ధర్మం, హిందూ ధర్మం అంటే ద్వేషం. రవన్ ఎందుకు అరెస్ట్ అయ్యిండు? హిందువుల మీద అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిండు, పవన్ కళ్యాణ్ తిట్టిండు, సనాతన ధర్మాన్ని అపహరణ చేసిండు, శ్రీరాముని తిట్టిండు. సో ఇది ఒక మతాన్ని తిట్టడం ప్రమాదకరం, ఒక మతాన్ని తిట్టడం తప్పు. అయినా వీళ్ళు తెలంగాణ సెంటిమెంట్కి ఎందుకు రెచ్చగొడతా ఉన్నారు? దానికి దీనికి ఏం సంబంధం? అంటే వీళ్ళ అర్థం ఏంది? వీళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారు దేశం మీద? ప్రపంచ దేశాలన్నీ సనాతన ధర్మాన్ని పాటిస్తూ ఉంటే వీళ్ళు తెలంగాణ సెంటిమెంట్ ఎందుకు రెచ్చగొడతా ఉన్నారు? బజరంగ దళ్, విహెచ్పి, బజరంగ దళ్, హిందూ సంఘాలు, హిందూ ధార్మిక సంస్థలు ఏమైపోయినాయి? ఈ రవణ్ గారు హిందూ దేవుళ్ళ మీద అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తే ఎందుకు స్పందిస్తలేరు? అసలు బీజేపీ నాయకులు ఎక్కడ ఉన్నారు? తెలంగాణ బీజేపీ నాయకులు ఒక్కరు కూడా స్పందిస్తలేరు. సో హిందూ ధర్మం కోసం, సనాతన ధర్మం కోసం పాటుపడతా అని చెప్పి అంటా ఉంటారు కదా. సో బండి సంజయ్ అయితే పెద్ద పెద్ద స్పీచ్లు ఇస్తాడు కదా. మరి రవణ్ గారి విషయంలో బండి సంజయ్ ఎందుకు స్పందిస్తలేడు? రాజాసింగ్ ఎందుకు స్పందిస్తలేడు? ఓట్ల రాజకీయం ఇవన్నీ. సో మీరు ఏమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి.